న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో మద్యపాన నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ పి శేషుబాబు బాబు మాట్లాడుతూ మద్యపానం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, మద్యపానం వలన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని, కావున మద్యపానానికి దూరంగా ఉండవలసిందిగా తెలియజేశారు. ఎక్కువగా ఆల్కహాల్ సేవించిన వాళ్ళు యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని స్టార్ట్ అవుతుంది. యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అనేది ఎక్కువగా తీసుకోవటం వలన, వాళ్ళు సరైన ఆహారం తీసుకోకపోవడం వలన, వాళ్ళు తీసుకునే ఆహారము సరిగా బాడీలోకి జీర్ణం కాకపోవడం వలన వచ్చే మాల్ న్యూట్రిషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి చెడు ప్రభావాలు అలా ఒక్కొక్కటిగా బాడీలో ఒకదాని తర్వాత ఒకటి తయారవుతాయి. అది ఒకసారి ఆల్కహాల్ మద్యానికి బానిసైన వాళ్ళు ముఖ్యంగా మన బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా బయటకు పంపించే ప్రధాన అవయవము లివరు, కిడ్నీ. లివర్ మీద ఎక్కువగా తీసుకునే ఆల్కహాల్ అనేది బాడీలో ఎక్కువ శాతం ఉన్నప్పుడు అది బ్రెయిన్ పైన, హార్ట్ పైన, లివర్ పైన, కిడ్నీ పైన ప్రభావం చూపుతుంది అన్నమాట. అందువలన మన బాడీలో సహజసిద్ధంగా వచ్చే ప్రక్రియ ఏంటంటే ఎక్కువగా ఉన్న ఆల్కహాల్ శాతాన్ని ఫిల్ట్రేషన్ చేసి బయటికి పంపడం. ఆ ఫిల్ట్రేషన్ అనేది ఒక స్థాయి వరకు మన బాడీ తట్టుకునే స్థితిలో ఉంటుంది. అది ఎక్కువగా మితిమీరి సేవించినప్పుడు ఆ ఆల్కహాల్ శాతాన్ని సరైన పద్ధతిలో బయటకు పంపించలేక వేరు ఆర్గాన్స్ పైన ప్రెజర్ ఎక్కువ పడుతుంది. ఒత్తిడి ఎక్కువ పడడం వలన దాంట్లో ఉన్న రీజనరేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది. అక్కడి నుంచి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది, సిరోసిస్, లివర్ డ్యామేజ్. బాడీలో నీటి శాతాన్ని ఒక క్రమ పద్ధతిలో ఇంట్రాసెల్యులర్ వాడి, ఎక్స్ట్రాసెల్యులర్ వాడి ఫిల్ట్రేషన్ జరుగుతుంది. అది డ్యామేజ్ అవటం వలన కడుపులో ఎక్కువగా నీరు చేరిపోతుంది. నీరు చేరిపోయినప్పుడు కడుపు పొంగిపోయినట్టు ఉండడము, కడుపు నొప్పి రావడము, దాని మీద పేగుల పైన ఒత్తిడి పడ్డము, అలా పడడం వలన దీంతో పాటుగా కిడ్నీ పైన ప్రభావం పడుతుంది. ఎక్కువగా మన బాడీలో ఉన్న యూరిన్ శాతాన్ని కానీ, ఆల్కహాల్ శాతాన్ని కానీ ఏదైనా కూడా ఫిల్టర్ చేసేది ప్రధాన అవయవం కిడ్నీ. ఆ కిడ్నీ కూడా ఒక స్థాయి వరకు పనిచేయగలుగుతుంది తప్ప దాన్ని మించినప్పుడు కిడ్నీ కూడా తన సహజసిద్ధమైన ఫిల్ట్రేషన్ కెపాసిటీని కోల్పోతుంది.